హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వంటని పరిచయం చేయబోతున్నానండి. అది బెండకాయ టమాటా కర్రీ అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను 1/2 కిలో బెండకాయని తీసుకుని మనం బెండకాయని ముందుగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకోవడానికి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుని ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే 2 టమాటాలండి, మీడియం సైజు, చిన్న సైజు అండి. వాటిని కట్ చేసి పెట్టేసుకున్నాను. మనకి టమాటాయే కాబట్టి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ కూడా 2 కట్ చేసి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అలాగే ఈ కర్రీలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనం దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందామండి. కుక్కర్లో చక్కగా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ టైంలో పిల్లలకి క్యారేజ్ పెడుతూ ఉంటాం కాబట్టి బాక్స్లో కూడా దీన్ని వేస్తే వాళ్ళకి బాగా ఇంకా తెలివితేటలు పెరుగుతాయి. కాబట్టి మనం వీక్లీ 2 టైమ్స్ అయినా బెండకాయ కర్రీ పెట్టడం వల్ల మంచిదండి పిల్లలకి. మనం ఇప్పుడు బెండకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ కర్రీ నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నె పెట్టేశానండి. దాంట్లోకి మనం 1-2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, కరివేపాకు ఇలా చిటపట్లాడే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది మగ్గడం కోసం మనం కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. వేసేసుకొని ఫ్రెండ్స్, కుక్కర్ గిన్నె ఉంటుంది కదండి, దానికి ఇలాగా బయట తీసేసి మూత తిరిగేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్. ఫ్రెండ్స్, మంట కూడా మీడియంలో పెట్టేసుకుంటే సరిపోతుందండి, పెద్దగా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఆనియన్ కొంచెం ఇలాగ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఇందాక మూత వేసేసుకున్నట్టుగా మూత వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం టమాటాని మగ్గపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూను కారం అండి. ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, మనం వేసిన ఉప్పు కారంలోని బెండకాయ బాగా మగ్గితే బాగుంటుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం దీనిలాగా ఆయిల్లోనే మగ్గపెట్టేసుకుందాం, బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి, బెండకాయ ఈ విధంగా మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడుకి దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు కారం సరిపోయేది చూసుకుందామండి. ఫ్రెండ్స్, నేను ఉల్లిపాయ మగ్గేటప్పుడు 1/2 స్పూన్ వేసాను కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్, సాల్ట్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మనం మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని ఒక విజిల్ వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, కుక్కర్ విజిల్ చల్లారిపోయిందండి. విజిల్ తీసేసి మూత తీసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ టమాటా కర్రీ కొంచెం మనకి ఇలా పులుసుంది అనుకోండి, కొంచెం స్టవ్ అంటించేసి
స్టవ్ అంటించేసి ఒక 10 నిమిషాలు మనం పులుసు దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. లేదంటే మేము ఇలా పులుసుతోనే తింటాం అనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా కూరని దించేసుకొని వేసేసుకోవచ్చండి. నేను ఒక 5 మినిట్స్ దగ్గర పడేదాకా ఉంచుతానండి స్టవ్ మీద. ఫ్రెండ్స్ ఈ విధంగా 5 మినిట్స్ నేను మగ్గించేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయండి. మనం మళ్ళీ చింతపండు వేయాల్సిన పని లేదు. చాలా బాగుంటుందండి కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్ నేను చేసిన బెండకాయ టమాటా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.